హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వీకెండ్ చాయిస్. మొత్తానికి ద మోస్ట్ అవైటెడ్ టిల్లు స్క్వేర్ మూవీ అయితే చూడడం జరిగింది. ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది మన రివ్యూలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెరీ ఫస్ట్ థింగ్ నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, థియేటర్లోకి మీరు కాలు పెట్టే ముందు లాజిక్స్ కానీ, అరే ఇది ఎలా జరిగింది అనే థింగ్స్ని కానీ, అనే ఎక్స్ప్రెషన్స్ కానీ ఏవైనా థియేటర్ లోపల మనం చూస్తామా అన్న ఫీలింగ్స్ కలిగితే కనుక థియేటర్లో వాటిని ముందే బయటే వదిలేసి థియేటర్లోకి వెళ్ళి మీరు సీట్లో కూర్చుంటే బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ఎంటర్టైనర్ చూసామన్న ఫీలింగ్ డెఫినెట్గా కలుగుతుంది. ఇట్స్ మై ప్రామిస్. మనం డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ చూసుకున్నట్లయితే జనరల్గా ఆ మూవీలో నాకైతే పెద్దగా కథ ఏం కనిపించలేదు. ఓన్లీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్, డైలాగ్స్, కామెడీ, రొమాన్స్ వీటి చుట్టూనే మూవీ తిరిగింది. అది చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. స్టోరీతో అసలు సంబంధం లేకుండా మనల్ని ఎంటర్టైన్ చేసింది. ఆ మూవీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. బట్ టిల్లు స్క్వేర్ మూవీలో ఏంటంటే పైన చెప్పిన అన్నీ ఉన్నాయి, వాటితో పాటుగా నాకు కొంచెం కథ కూడా కనిపించింది. అంటే చాలామంది ఈ మూవీలో కథ లేదు అన్నారు, బట్ నాకైతే చిన్నదో పెద్దదో కథ అయితే మాత్రం ఈ పార్ట్లో కనబడింది. ఇకపోతే మన మ్యాన్ ఆఫ్ ది మూవీ సిద్ధు జొన్నలగడ్డ. అంటే బేసిక్గా డీజే టిల్లు మూవీలో నిజంగా ఆ సినిమాని లేపింది ఏమైనా ఉందంటే ఫస్ట్గా మనం చెప్పుకోవాల్సింది సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్, ఆయన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్. ఆ మూడిట్లో అసలు ఆయన చించి ఉతికారేశారు. అండ్ సెకండ్ పార్ట్ టిల్లు స్క్వేర్లో కూడా ఎక్కడా తగ్గలేదు. సినిమాని నిజంగా లైక్ ఒక 2-3 పిల్లర్లు ఉన్నాయి ఈ మూవీకి అనుకుంటే ఖచ్చితంగా ఒక పిల్లర్ సిద్ధు జొన్నలగడ్డే. ఆయన డైలాగ్ డెలివరీ ఫస్ట్ పార్ట్లో ఎలా ఉందో సెకండ్ పార్ట్లో కూడా అలాగే ఉంది. చాలా బాగుంది, ఎర్రగా తీశారు. ఇకపోతే ఈ మూవీలో హీరోయిన్గా చేసింది మన అనుపమ పరమేశ్వరన్ గారు. ఆవిడ్ని సోఫార్ మనం ఇంత ఇంత హాట్గా అయితే ఏ మూవీలో చూడలేదనే చెప్పాలి. అండ్ ఈ మూవీలో ఆవిడ చాలా ప్రాపర్గా సెట్ అయ్యారు. లిల్లీ క్యారెక్టర్లో చించి ఉతికారేశారనమాట. అండ్ కొన్ని షార్ట్స్లో అయితే ఖచ్చితంగా టిల్లు క్యారెక్టర్ని కూడా డామినేట్ చేసే విధంగా ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆవిడ క్యారెక్టర్ కూడా అంత బాగా రాసుకున్నారు డైరెక్టర్. అండ్ షీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అలాగే ఇక ఈ మూవీలో మిగిలిన క్యారెక్టర్స్ కూడా వాళ్ళ పరిధి మేరకు బాగానే చేశారు. అందరిది కూడా ఎంటర్టైన్ చేసే విధంగానే డైలాగ్స్ కానీ అన్నీ ఉన్నాయి. అందరూ కూడా బాగా చేశారు. అండ్ ఈ మూవీలో ఒక స్పెషల్ అపియరెన్స్ కూడా మన నేహా శెట్టి గారు ఇచ్చారనమాట. ఫస్ట్ డీజే టిల్లులో హీరోయిన్, ఈ మూవీలో జస్ట్ గెస్ట్ అపియరెన్స్. ఆవిడ ఉండే క్యామియో అపియరెన్స్ మాత్రం థియేటర్లో టాప్ లేసిపోయింది. అందరూ బాగా అరిచారు. అండ్ ఆవిడ ఉండేది కొంతసేపు అయినా షీ ఎంటర్టైన్ వెల్. అలాగే ఈ మూవీలో మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కాకపోతే మనకేంటంటే ఫస్ట్ డీజే టిల్లులో ఉండే చాలా రిఫరెన్సెస్, చాలా బీజిఎమ్స్ అన్నీ కూడా ఈ మూవీలో మనకి వినిపిస్తూ ఉంటాయి. బట్ డీజే టిల్లులో అది హై లెవెల్ ఆఫ్ ఎంగేజ్మెంట్ క్రియేట్ చేసింది. దో ఇట్ ఈస్ రిపిటేటివ్, మనకెక్కడ కూడా అది ఆల్రెడీ నీసాం కదరా అని అనిపించదు. చాలా ఎంటర్టైన్ చేస్తుంది. మ్యూజిక్ పరంగా కూడా ది డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. మల్లిక్ రామ్ గారి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ కొన్ని ల్యాక్ సీన్స్, లాజిక్స్ ఇవి మిస్ అయినాయనే కానీ ఓవరాల్గా చూసుకుంటే ఈ మూవీలో ఎంటర్టైన్ చేసే విధంగానే ఆయన స్క్రిప్ట్ రాసుకున్నారు. అండ్ దానికి తగ్గట్టుగానే మూవీని ఆబ్వియస్లీ పిక్చరైజ్ చేశారు. ఖచ్చితంగా ఈ మూవీ ఎంటర్టైన్ చేస్తుంది, అలాంటి డౌట్ లేదు. సో ఫైనల్గా ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మెయిన్గా సిద్ధు జొన్నలగడ్డ గారి పర్ఫార్మెన్స్, ఆయన డైలాగ్ డెలివరీ చించి ఉతికారేశారు. ఆయనతో పాటుగా అనుపమ పరమేశ్వరన్ గారు, అలాగే మిగిలిన క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ డైలాగ్స్ కూడా ఈ మూవీకి చాలా ప్లస్ అయింది. అలాగే మ్యూజిక్ కూడా వండర్ఫుల్గా ఉంది, దో ఇట్ ఈస్ రిపిటేటివ్. అలాగే ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా ఇంతకుముందు స్టార్టింగ్లో 3 థింగ్స్. లాజిక్స్ని పట్టించుకోకూడదు. లాజిక్స్ మాత్రం నిజంగా చెప్తున్నాను, ఎవరైనా ఇది ఎలా జరిగింది ఈ థాట్స్తో కనుక ఆ మూవీని చూస్తే కొంచెం కూడా ఎంటర్టైన్ చేయలేరు. ఎందుకంటే అసలు లాజిక్స్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే. ప్రతి మూవీని కూడా మనం లాజిక్స్తో చూడాల్సిన అవసరం ఏం లేదు. కొన్ని ఎంటర్టైన్మెంట్ మోడ్లో అలా వెళ్ళిపోతాయి. అలాంటి మూవీనే ఇది అనమాట. సో మైనస్ విషయానికి వస్తే లాజిక్స్ లేవు. అండ్ కొన్ని చోట్ల, నాట్ ఓవరాల్ ద మూవీ, కొన్ని చోట్ల కొంచెం లాగ్ అనిపించింది. బట్ ఈ మూవీ చాలా చిన్నది, 2 గంటల 16 నిమిషాలు ఎంత ఉంది, చాలా చిన్న మూవీ. కాబట్టి మూవీలో నెగిటివ్ పాయింట్స్ కన్నా పాజిటివ్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇఫ్ యూ ఇగ్నోర్ ద లాజిక్స్. సో ఈ సమ్మర్కి ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ని చూడాలి అనుకుంటే మాత్రం, అంటే కొత్తగా ఏదో మూవీలో ఉంటుంది అని కాకుండా డీజే టిల్లు మూవీని కనుక మీరు ఎంజాయ్ చేసినట్లయితే కనుక అలాంటి ఎంజాయ్మెంటే మనం ఈ మూవీలో కూడా ఎంజాయ్ చేయొచ్చు. స్టిల్ అగైన్ చెప్తున్నాను, పద్దాక లాజిక్స్ తీసి పక్కన పెట్టి థియేటర్లోకి వెళ్ళండి. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ అలాట్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. కామెంట్ చేయండి, బాగుందా బాగాలేదా,
నాకు తెలియాలి కదా! చూస్తున్నారు చాలామంది కామెంట్ చేయట్లేదు. అలాగే ఎలాంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు. ప్లీజ్ డూ రియాక్ట్. అలాగే ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.